హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా స్టార్టింగ్ ఇలా శారీస్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారు కదా! అవునండి. మీకు చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో వచ్చేసి ఆషాఢం మరియు శ్రావణ మాసం ఆఫర్స్ శారీస్ అని మీకు షేర్ చేశాను కదా! అసలు ఈ వీడియో ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇదిగోండి ఈరోజు వచ్చేసి రెండవ శుక్రవారం కదా, మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. కలర్స్ వేయాల పెద్ద పని అనుకున్నా కూడా కొంచెం కష్టమైనా ఇష్టంగా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి పొద్దున్నే ఇలా వాకిట్లో చూడండి చూసారు కదా, ఇలా చెట్లు ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈరోజు వచ్చేసి మీకైతే ఒక వింతగా ఒక విషయం అయితే షేర్ చేయాలనుకున్నాను. చూడండి ఇది వచ్చేసి చందనం కలర్ దాసాన్ పూల చెట్టు అండి, మా వాకిట్లో ఉండేదైతే. కానీ ఇన్ని పూల మధ్య ఈ రెడ్ కలర్ దాసాన్ పువ్వు అయితే ఎలా వచ్చిందో అస్సలు ఆశ్చర్యంగా ఉంది కదండి చూసేదానికి కూడా. పోనీ ఎండల వల్ల రంగు మారిందంటే అది కాదు, ప్యూర్ రెడ్గా ఉంది కదా దాసాన్ పువ్వు అయితే. ఇదైతే ఈరోజు శుక్రవారం కదా, సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైన పువ్వు అయితే పూచిందైతే నేను అనుకున్నాను. చూడండి మా పాప వచ్చేసి కూడా ఈ పువ్వు అయితే ఎలా వచ్చిందా అని నమ్మలేదు. అయితే నాకు మొత్తానికి చాలా సంతోషంగా ఉందండి. అది వచ్చి అమ్మవారికి పెట్టాను ఈరోజు పూజలో అయితే. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈరోజు సింపుల్గా వంట అయితే తొందరగా పూర్తి చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే ఆకుకూర తాలింపు చేసి కొంచెం అయితే రసం పెట్టాను. ఏమైనా శుక్రవారం కదా, కొంచెం అయితే గుడికి వెళ్ళాలా అది ఇది హడావుడిగా ఉంటుంది కదా, కొంచెం ఈజీగా ఉండే పనులు చేసుకుంటే ఉదయాన్నే ఈ విధంగా పనుల్లో హడావుడి లేకుండా అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు కదా. ఏంటబ్బా ఆకుకూర తాలింపు అది కూడా మాకు రాదా, అది పెద్ద విషయమా అనుకుంటున్నారు కదా. అదేం లేదండి, ఇప్పుడు రోజుల్లో అయితే పిల్లలకి మెయిన్ స్పెట్స్ అయితే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇదేనండి మెయిన్ వచ్చే ప్రాబ్లం కదా. ఇలా కళ్ళ సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లలకి మాత్రం వారానికి 2-3 సార్లు అయితే ఆకుకూర తాలింపులు ఇవన్నీ చేసి పెట్టామంటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కదా. ఓకేనండి, ఇలా వంట అయితే ప్రారంభించాను, పూర్తయిందండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఈరోజు వచ్చేసి దద్దోజనం చేద్దామని అయితే అనుకున్నాను. ఏమైనా కూడా పాలతో చేసిన నైవేద్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. అలా కాకుండా అమ్మవారికి మహా నైవేద్యాలని అదని ఇదని ఇలా అయితే ఏం వండి పెట్టాల్సిన అవసరం లేదండి. మనం కేవలం ఒక భక్తి ఏదైనా ఒక పూజ చేసినా కూడా సాక్షాత్తుగా అమ్మవారికి చేరేలే విధంగా అయితే మనం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి తిరుమాత కూడా పెట్టేశాను. చాలామంది అయితే దానిమ్మ గింజలు అవి ఇవి వేస్తారు కదా, ఇవైతే మా పిల్లలు అస్సలు తినరండి. ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా అయితే దద్దోజనం అయితే తయారు చేస్తాను. అమ్మవారికి ఈ విధంగా రెడీ చేసి తర్వాత పిల్లలకు కూడా క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మీరు ఒక విషయం అనుకుంటున్నారు కదా, మెయిన్ అమ్మవారికి చేసావా మీరు తినేదానికి చేసుకున్నావా అనుకుంటున్నారు కదా అండి. అదేం లేదండి, మనం ఏం చేసినా నలుగురికి పెట్టే విధంగా అయితే రెడీ చేసుకున్నామంటే అది ప్రసాదమైన ఏదైనా వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది కదా. ఓకేనండి, నైవేద్యం అయితే ఈ విధంగా రెడీ చేశాను కదా. తర్వాత గడపకి పసుపు కుంకుమ అయితే ఈ విధంగా అయితే అర్చించాను. ఏమైనా శుక్రవారం అంటే ప్రతి ఇల్లు కళకళలాడాలంటే కొంచెం ఓపిక చేసుకొని ఇదే విధంగా చేసుకున్నామంటే ఇల్లు చాలా కళగా అందంగా కూడా ఉంటుంది కదా. శుక్రవారం అనే కాదు, ఏ రోజైనా కూడా ఇల్లు ఎంతో నీట్గా ఉంచుకున్నామంటే చాలా బాగుంటుంది కదా. చూడండి మా లక్కీ అయితే పడుకొని తనకైతే పెట్టలేదని అయితే ఈ విధంగా అటుదైతే తిరిగిందండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఎలా ముడుచుకొని అయితే కూర్చుందో, తనకు కూడా బొట్టు పెట్టాలని అయితే అలా కూర్చుంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అమ్మవారికి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మల్లెపూలు అస్సలు శ్రావణ శుక్రవారం కదా, మూరైతే వచ్చేసి 50 రూపాయలు కూడా అమ్ముతున్నారండి ఇప్పుడైతే.
మామూలుగా విడిగా అయితే 10కి 2 మూరలు ఇస్తామన్నా అస్సలు పడనక్కర్లేదండి. ఏమైనా కూడా మల్లెపూల సీజన్ అయినా కూడా శ్రావణ మాసం వచ్చింది కదా! పూలైతే కొంచెం కాస్ట్‌గానే ఉంటాయి కదండీ! అయినా కూడా పూలు ఉన్నాయా లేకున్నా చెట్లకున్న పూలైనా మనం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. అయితే మనం ఏ పూజ చేసినా ఏం కావాల్సిన కనీసం మంచినీళ్ళు సమర్పించినా కూడా ఆ దేవుడికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసామంటే భగవంతుడు తప్పకుండా మన పూజ అయితే స్వీకరిస్తాడు కదా. చూశారు కదా, పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇదిగోండి అమ్మవారి గుడికి అయితే నేను వచ్చేసి ఈ విధంగా వీడియో మీకు షేర్ చేయాలైతే అనుకున్నాను. ఈ 4 శ్రావణ శుక్రవారాలు అయితే విశేషంగా అమ్మవారికి పూజ అయితే చాలా చక్కగా చేస్తారండి. ఈ 5 శుక్రవారాలు అయితే అమ్మవారికి పూజ చాలా చక్కగా చేస్తారండి. అది కాకుండా లక్ష కుంకుమార్చన ఈ విధంగా అయితే ప్రతి వారం అయితే ఉదయాన్నే 9 గంటల లోపల అయితే మనం వెళ్ళామంటే అమ్మవారికి విశేషంగా పూజలు అయితే జరిపిస్తారు. ఈరోజు వచ్చేసి అస్సలు గుడి అయితే చాలా బాగా రష్గా ఉందండి. ఈ గుడే కాదు, శ్రావణ శుక్రవారాలు మొత్తం ఏ గుడి అయినా కూడా అమ్మవారి గుళ్ళు అయితే అస్సలు సందే ఉండదు కదా అండి. ఏమైనా కూడా పూజ అయితే ఇలా చక్కగా జరిగింది. తర్వాత ఇదిగోండి వచ్చేసింది కదా షాపింగ్ మాల్ వీడియో అయితే మీకు ఈ వీడియో ఈ విధంగా ఈరోజు అయితే షేర్ చేయాలనుకున్నాను. ఇది వచ్చేసి చూశారు కదా, ఆఫర్లో శారీస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకున్నాను. చూడండి, నేను ఏం కలర్ శారీస్ చూపిస్తున్నానో అవి అయితే ఎక్కువ ఆఫర్లు అయితే వచ్చాయండి. నేనైతే ప్రత్యేకించి అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ మీకు ఈ వీడియో షేర్ చేయాలని అయితే అనుకున్నాను. చూసారు కదా, ఈ పర్పుల్ కలర్ శారీ అన్ని కలర్స్ ఒకదాన్ని మించి అయితే ఒకటైతే ఉన్నాయి. ఇది వచ్చేసి తీసుకోవాలనుకున్నాను, అయితే కూడా తీసుకోలేదండి. మా పెళ్లి రోజుకైతే ఆగస్ట్ 19th అండి మా పెళ్లి రోజు. అయితే ప్రతి సంవత్సరం అయితే ఒక శారీ అయితే నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను. చూశాను కానీ అది వచ్చేసి నిదానంగా తీసుకుందామని అయితే అనుకున్నాను. ఆల్రెడీ మీరైతే గెస్ట్ చేయండి నేను ఏం చీర తీసుకున్నానో. అది మీకు ఈ వీడియోలో మా పెళ్లి రోజు అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇవి వచ్చేసి వర్క్ శారీసు, డైలీ వేర్ శారీసు చాలా అంటే చాలా బాగున్నాయి. ఏమైనా కూడా ఇప్పుడు వచ్చేసి చీరలకు అసలు వాల్యూయే లేదండి. చూడండి, గుట్టలు గుట్టలుగా అయితే ఇలానే ఒకదాన్ని మించి అయితే ఒకటైతే ఈ విధంగా అయితే ఆఫర్లో కేజీల లెక్కన అయితే అమ్మేస్తున్నారు కదా. ఓకేనండి, ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి. రోలింగ్ శారీ మా పెళ్లి రోజుకి అయితే తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గోల్డ్ కాంబినేషన్, ఇది రెడ్ కలర్ అండి. కలర్స్ మాకు తెలియదు అనుకుంటున్నాను కదా. ఏమైనా కూడా శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ అయితే చూడండి, అస్సలు ఆఫర్ లెక్కన పెట్టారంటే అది ఎందుకు కొంటున్నామో అయితే కూడా తెలియడం లేదు. ఇదిగోండి, ఈ శారీ అయితే 35 రూపాయల శారీస్ అని ఆఫర్లో పెట్టారండి. తర్వాత వెళ్ళిన దాకా అయితే తెలియలేదు. ఆ చీర నేను కొనుక్కొని ఇక్కడ మా ఇంటి దగ్గర పెద్ద ఆవిడైతే ఉంటుంది, ఆమెకైతే ఇచ్చేసాను. ఇదిగోండి, ఓకేనండి, షాపింగ్ మాల్ వీడియో అయిపోయింది కదా. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో షాపింగ్ మాల్ గుడ్డలన్నీ అయితే ఇలా ఐరన్ చేశాను. ఏమైనా కూడా మనం గుడ్డలు ఎందుకు కొంటున్నామో అయితే అస్సలు అర్థం కాదు కదండి. ఏమైనా కూడా కంటికి నచ్చినవన్నీ కొనడం, అది ఎంతవరకు యూజ్ అవుతుందో అస్సలు అయితే ఆలోచించాం కదా. అది కాకుండా మా చిన్నప్పుడైతే అది తర్వాత మాట్లాడదాం. చూడండి, అస్సలు ఇప్పుడు నెల్లూరులో అయితే లక్కీ షాపింగ్ మాల్ అండి, ఎక్కడ పట్టు ఇదే మాట అండి. లక్కీ అన్న పేరులాగే ఉందండి. షాపింగ్ అయితే ఆఫర్లో ప్రతి ఒక్కరైతే చాలా వరకు అయితే కొంటున్నారు. అస్సలు సందే లేదండి. షాపింగ్ అయితే వచ్చేసి నేను అక్కడ షాపింగ్లో శారీస్ అయితే మీకు ఈ వీడియో షేర్ కూడా చేయలేను, అంత జనాభా అయితే వచ్చారండి. అది కాకుండా అసలు కేజీ లెక్కన ఆఫర్ అయితే ఒక్కొక్కరు కవర్లకు వేసుకొని సంచులకి వేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారా. అమ్ముకునే దానికైతే పర్వాలేదండి, ఇంట్లోకి అయితే మాత్రం అస్సలు మనకి అన్ని శారీస్ అయితే అవసరం లేదండి. ఏదో అకేషన్స్కి అలా వచ్చినప్పుడు అయితే తీసుకున్నామంటే
మనం కట్టుకునే బట్టలకైతే ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. కొన్నామా ఒకసారి వాడేసామా ఆ తర్వాత అది యూస్లెస్ అయిపోతుంది కదా. అదే మా చిన్నప్పుడైతే మా అమ్మ ఏదైనా ప్రత్యేకంగా పండగ వచ్చినప్పుడు, మా చుట్టాలు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు అలా అయితేనే మాకనే కాదు వాళ్ళు కూడా ఒక శారీ కొనాలన్నా అది ఏదో ఒకేషన్స్కి మాత్రం అయితే కొనుక్కునేవాళ్ళు. అప్పుడు బట్టలకు ఉన్నంత వాల్యూ ఇప్పుడైతే అస్సలు లేనే లేదండి. మామూలుగా ర్యాక్స్ కూడా అస్సలు సరిపోనంతగా అయితే కొనేస్తున్నాము. చూడండి మా వారి బట్టలు ఉన్నాయిలేండి, ఎక్కువనే ఉన్నాయి కదా, మీ వారి షర్ట్లు అయితే లేవు కదా అనుకుంటున్నారు కదా. అవి ఇంకా నేనైతే ఐరన్ చేయలేదు. కొంతవరకు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఏమైనా కూడా మనకి ఎంతవరకు అవసరమో షాపింగ్ కానీ ఏదైనా కూడా అంతవరకే చేస్తే మనం కట్టే బట్టలకైనా మనం సంపాదించే సంపాదనకైనా దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. అప్పుడే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా. దేనికి డబ్బుకి లోటు లేకుండా ప్రతి ఒక్కటైతే ఆనందంగా అయితే మనం లైఫ్లో హ్యాపీగా ఉండగలిగేలా చూసుకోవాలంటే మెయిన్ మన ఆలోచనలేనండి. ఓకేనండి, షాపింగ్ మాల్ వీడియో మీకు ఈ విధంగా షేర్ చేయాలని అయితే అనుకున్నాను. అది నాకు వారం రోజులు టైం అయితే పట్టిందండి. ఒకటికి 2, 3 షాపింగ్స్ అయితే తిరిగి చూసి మీకు ఈ వీడియో అయితే షేర్ చేశాను. నేను చెప్పాలనుకున్న మాటలు కూడా 4 చెప్పేశానులేండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.